పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అంతరిక్ష స్పేస్ సెంటర్ నుంచి భూమిపైకి క్షేమంగా తిరిగొచ్చారు సునీత విలియమ్స్, విల్మోర్, నిక్ హ్యాక్, అలెగ్జాండర్. ఈ నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి ల్యాండ్ అయ్యారు. ఇంతవరకు బానే ఉంది. ఇక్కడే కొన్ని ఆసక్తికర అంశాలు చర్చగా మారాయి. రష్యాకు చెందిన స్పేస్ షటిల్ సోయజ్ వ్యోమనౌక అంతర్జాతీయ స్పేస్ సెంటర్ నుంచి కేవలం 3.5 గంటల్లోనే భూమిపైకి ల్యాండ్ అవుతుంది. అదే స్పేస్ ఎక్స్ డ్రాగన్ మాత్రం 17 గంటల సమయం తీసుకుంది. ఎందుకు ఈ తేడా? ఎందుకు ఇన్ని గంటల సమయం తేడా ఉంది? అంతరిక్షంలోని స్పేస్ సెంటర్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. దానికి కనెక్ట్ అయ్యే స్పేస్ షటిల్ వ్యోమనౌక అన్లాక్ చేసిన క్షణంలోనే స్పేస్ ఎక్స్ డ్రాగన్ వెంటనే కిందకు దిగదు, అదే కక్షలో తిరుగుతూ ఉంటుంది. అదే రష్యాకు చెందిన సోయిజ్ షటిల్ అయితే అన్లాక్ అవ్వగానే వెంటనే దానికి ఉన్న ఇంధనాన్ని ముడించి కింద కక్షలోకి తీసుకొస్తారు. దీంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఇక్కడే 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ షటిల్ వ్యోమనౌక భూకక్షలోకి ప్రవేశించే ముందు 4 దశల్లో పనిచేస్తుంది. 420 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూకక్షలోకి వచ్చే వరకు 50 నుంచి 60 కిలోమీటర్ల ఎత్తున తగ్గించుకుంటూ ఆయా కక్షలో తిరుగుతూ నిదానంగా వస్తుంది. అదే రష్యా సోయజ్ వ్యోమనౌక డిఆర్బిట్ బర్నర్స్ ను మండించి నేరుగా భూకక్షలోకి ప్రవేశించే విధంగా వేగంగా కిందకు దిగుతుంది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ 4 దశల్లో కిందకు దిగుతూ ఆయా కక్షలు తిరుగుతూ రావటం వల్ల మరింత సమయం పడుతుంది. రష్యా సోయజ్ నేరుగా భూకక్ష వరకు ఒకేసారి దిగుతుంది. దీనివల్ల 4 గంటల సమయం తేడా వస్తుంది. భూకక్షలోకి వ్యోమనౌక ప్రవేశించిన తర్వాత ఏ క్యాప్సిల్ అయినా ఒకే విధంగా జాగ్రత్తలు టైం తీసుకుంటాయి. దీనికి కారణం భూ వాతావరణంలోకి క్యాప్సిల్స్ 1000 కిలోమీటర్ల వేగంగా రావడం, వేడి తీవ్రత, భూమి గురుత్వాకర్షణ శక్తి లాగటం వంటి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. దీనికి తోడు స్పేస్ షటిల్ అందులోని సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత బాలిస్టిక్ బర్నర్స్ ను మండిస్తూ వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ భూమి వైపు అంతరిక్ష నౌక ప్రయాణం ఉంటుంది. అందువల్లే స్పేస్ ఎక్స్ డ్రాగన్ షటిల్ 17 గంటల సమయం తీసుకుంటే రష్యా సోయిజ్ మాత్రం కేవలం 3.5 గంటల సమయంలోనే స్పేస్ స్టేషన్ నుంచి భూమికి వస్తుంది.